బాధ్యతలు మార్చారే తప్ప అలానే చనిపోయిన వ్యక్తి శవము ఆ దహన కార్యక్రమాలన్న జరక్క ముందు కుటుంబ పెద్ద రెండో పెద్దగా కొడుకు బాధ్యత తీసుకోవాల్సిన చోట సంతకాలు చేయించిన దానికి చాలా తేడా ఉంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే తండ్రి బతుకుండగానే అసహించుకున్న కొడుకు జగన్మోహన్ రెడ్డి, తల్లిని నడి రోడ్డు మీద మీరు నాకు టైం ఇచ్చినప్పుడు మీరు కామ్గా ఉండండి. మీకు టైం ఇచ్చినప్పుడు నేను చాలా ఎక్కడ నేను ఇంటరప్ట్ చేయాలి. ఇంటరప్ట్ చేస్తారు. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను కదా, మళ్ళీ మీ సమయం మీకు ఇస్తాను కదా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ 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 వాళ్ళ వాయిస్ కూడా వెళ్ళండి. మీ వాయిస్ సార్, మీ వాయిస్ వచ్చినప్పుడు కూడా ఆవిడ మ్యూట్ లోనే పెడతారు. మీ వాయిస్ వచ్చినప్పుడు మ్యూట్ లో పెడతామండి. మీ వాయిస్ వచ్చినప్పుడు రైట్. మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి, మ్యూట్ చేయండి. ఎస్, మీరు చెప్పండి. వినిల్ గారు మాట్లాడండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. షర్మిల గారు అంటే తండ్రి చీదరించుకుని కొడుకుని దూరం పెట్టాడు అని చెప్పి పార్టీ సీనియర్లు అంటే తండ్రి దగ్గర కొడుకుగా ఫెయిల్ అయిపోయాడు. తన తల్లి మీద కేసేసి కొడుకుగా తల్లిని రోడ్డు పాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లెలు అన్న పదానికే కళంకం. తను ముఖ్యమంత్రి కావడం కోసం తను జైల్లో ఉన్నప్పుడు ఆడపిల్ల అయ్యుండి షర్మిల గారు రోడ్ల మీద పాదయాత్ర చేసింది. జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలోకి రావడానికి షర్మిల గారి కష్టం అందులో ఉంది. ఎవరు ముఖ్యమంత్రి పదవి కోసం ఆడబిడ్డని భార్యని రోడ్ల మీద తల్లిని రోడ్ల మీద తిప్పి నా బిడ్డ ఎన్నికల్లో ఉన్నాడు, నా బిడ్డ ముఖం చూసి ఓటేయండి, రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు ఓటేయండి అని చెప్పి తల్లిని చెల్లిని పదవి కోసం రోడ్ల మీద తిప్పి తీరా అధికారంలోకి వచ్చాక రోడ్ల మీదకి నెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలానే బాబాయిని ఎంపీ పదవి కోసం చంపెమ్మడి పెట్టి కొడితే ఇదే బాబాయి నడి రోడ్డు మీద తొడగొట్టి మీసం తిప్పి సవాల్ చేశాడా లేదా? ఆ వీడియోలు లేవా మన దగ్గర? అవి ఉన్నాయి. అంటే నువ్వు నీ సొంత కుటుంబ సభ్యుల విషయంలోనే నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా? ఏ పార్టీకైనా ఉందండి దేశ చరిత్రలో 151 సీట్లు ప్రజలు ఇచ్చి తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేనంత దుర్మార్గంగా నువ్వు అంటే అంత ఘోరంగా నువ్వు ఓడిపోయావు. ప్రజలు నీకు ఆ తీర్పు ఇచ్చారంటే నీ ఫెయిల్యూర్ నీకు తెలియట్లేదా? ఇంకోటి ఏం మాట్లాడుతున్నారండి? వేస్ట్ మీడియా అంట. వేస్ట్ మీడియా. అదే వేస్ట్ మీడియాలో సాధారణ మహిళల్ని పట్టుకుని వేస్ట్ల రాజధాని అని మాట్లాడితే ఆ మీడియా తాలూకా చైర్పర్సన్ అయి ఉండి ఒక మహిళ భారతీరెడ్డి గారు సాటి మహిళల్ని విమర్శించినప్పుడు ఆవిడి బాధ్యతగా క్షమాపణ చెప్పించగలిగారా? లేదా ఆవిడ బాధ్యత తీసుకుని ఈ ఛానల్ ఎండి నేను కాబట్టి నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పారా? లేదు. ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారంట ఓదార్పు యాత్రలు చేసిన మొనగాడు. ఓకే, నీ తండ్రి మరణాన్ని సహజ మరణాలను కూడా అకౌంట్ లో వేసుకుని పాదయాత్ర చేశావు. మరి వంగవీటి రంగా గారి విగ్రహాల ఆవిష్కరణకి వంగవీటి రాధా గారు వెళ్తుంటే నువ్వెవరు నీ తండ్రి విగ్రహాలు ఆపడానికి అని చెప్పి అంటే మీ తండ్రి విగ్రహాల ఆవిష్కరణకి వెళ్ళడానికి ఇబ్బంది పెట్టారని చెప్పి వంగవీటి రాధా మాట్లాడలేదా? రైట్. టాపిక్ మీద వినిల్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. చాలా టైం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క లైన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాజశేఖర్ రెడ్డి గారికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన తన ఒక కొడుక తండ్రి పాదయాత్ర చేస్తూ చావు బతుకుల్లో ఉన్నాడని చెప్పి మేము మెసేజ్ ఇస్తే కనీసం తండ్రిని చూడటానికి రాని జగన్మోహన్ రెడ్డి ఒక కొడుక అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఎప్పుడు అనుకుంటారు? 2011 ఏప్రిల్లో. ఎవరో చెప్పలా, రాజశేఖర్ రెడ్డి గారి స్నేహితుడు సన్నిహితుడు అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటలు కూడా మీరు పట్టించుకుంటారా? వినిల్ గారు మీరు మాట్లాడేటప్పుడు నేను కూడా క్వశ్చన్ అడగాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని రామోజీరావు గారిని 100 మాటలు అన్నారు. మీరు ఒక్క ఉదాహరణ చెప్తే ఎట్లా చెప్పండి? ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటలు మీరు పరిగణలోకి తీసుకుంటే అన్ని తీసుకోవాలి. వాళ్ళ పార్టీ నుంచే కదండి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు అంటే అది అపోజిషన్ అయింది. అపోజిషన్ ఇక్కడ మీరు పరిగణలోకి తీసుకునే మాట ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాణ స్నేహితుడుగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారే
ఆ కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి, అది ఏ పర్సనల్ గురించి కాదండి, Right. వాళ్ళ కుటుంబం మ్యాటర్ గురించి Okay. మాట్లాడారు. చివరిగా చెప్పండి దానికి అచ్చెన్న దీనికి సంబంధం ఎస్ ఎస్ రాజకీయం ఎస్ సమయం లేదు. అయిపోయింది. కుటుంబం చివరిగా గురించి చెప్పండి మాట్లాడారు ఇక్కడ. అచ్చెన్నాయుడు గారు నిన్న మాట్లాడడానికి ఈ రోజు మాట్లాడడానికి కారణం ఏంటి? చివరిగా 30 సెకండ్స్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే శవాల పార్టీ, శవాల మీద పునాదులు వేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అలానే బాబాయ్ శవంతో అధికారంలోకి వచ్చిన పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి అయ్యేదనేది లేదు. Right, right. అలానే ముఖ్యంగా పర్సనల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ కొడుకు, ఒక ఫెయిల్యూర్ అన్న, ఒక ఫెయిల్యూర్ మరి ముఖ్యమంత్రి, ఒక ఫెయిల్యూర్ పార్టీ అధ్యక్షుడు. దానికి నేను చెప్తాను ఉదాహరణ. నిన్న మాజీ మంత్రులు ముగ్గురు సజ్జల గారి దగ్గరికి వెళ్ళి ఈ నావికల గురించి మమ్మల్ని రైట్ ఎందుకు ఇస్తా మాట్లాడమంటున్నారు? 5 minutes ఎక్స్టెండ్ చేస్తా, మీకు కూడా ఇస్తా 10 నిమిషాలు, మీకు కూడా ఇస్తా. అవునబ్బా, ఇస్తారు 5 minutes ఎక్స్టెండ్ చేస్తా, మీకు కూడా ఇస్తా కంక్లూడ్ చేయండి. ఇస్తా, నేనేం మాట్లాడి మీరే మాట్లాడింది కానీ మీరే మాట్లాడు. ఎస్ కంటిన్యూ చేయండి, 30 సెకండ్స్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వినీల్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఒకటండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణంతో అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి ఇవాళ బొత్స సత్యనారాయణ గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో, ఇందాక నిజంగా మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు గూగుల్, సోషల్ మీడియా లేకపోతే ప్రజలు నమ్మేవారేమో, కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, పత్రికా ప్లాట్ఫామ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఆ రోజున ఆయన ఏమైతే మాట్లాడారో ఈ రోజున ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు చాలా స్పష్టంగా డిఫరెన్స్ అన్ని చూస్తున్నారు. రైట్. అలానే లబ్ధి చేకూర్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే, సారీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన పర్సనల్ గా కూడా ఒక ఫెయిల్యూర్ కొడుకు, ఒక ఫెయిల్యూర్ అన్న, రాష్ట్రానికి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, పార్టీకి కూడా ఫెయిల్యూర్ అధ్యక్షుడు. మీరు నేను అనుకుంటే కాదుగా, ప్రజలు అనుకోవాలి ఫెయిల్యూర్ అని. ఫెయిల్యూర్ అనుకుంటే కదండి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు. వినీల్ గారు, సీట్లు అనేది గెలుపుకు ప్రామాణికమా చెప్పండి. ఎంతో చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారు 23కి వెళ్ళిపోయారు. మరి అప్పుడు అది కాదంటారు, అది ఎలా ప్రామాణికం అవుతుంది? చూద్దాం ఏం జరుగుతుందో. నేను చెప్తాను మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్తాను. వినీల్ గారు, మీరు చెప్పిన పాయింట్ అయితే అర్థమైంది. ఎస్, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. ఎస్, అదే చంద్రబాబు నాయుడు గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ప్రజలు. అదే చంద్రబాబు నాయుడు గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. సరే ఓకే, మీ అభిప్రాయం అయితే అర్థమైంది. సమయం అయిపోయింది. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కొంచెం నువ్వు మూడ్లో పెట్టేయండి. ఇప్పుడు మీరు మధ్యలో దూరినారనుకో, నేను ఈ రోజు మాట్లాడండి సార్, మీరు మాట్లాడి చెప్పదలుచుకుని చెప్పండి. పార్టీ అండి, మాకు డిసిప్లైన్ ఉంది, మా నాయకుడు మాకు నేర్పింది అదే. అది పెద్ద డిసిప్లైన్ లేదు. మీ డిసిప్లైన్ దేశంలో ఎవరికి లేదు. మాకు తెలిసిన మీ డిసిప్లైన్ ఎంత ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వినీల్ గారు సమయం కంక్లూడ్ చేయండి. వినీల్ గారు సమయం అయిపోయింది, టాపిక్ డైరెక్ట్ అయిపోతుంది. వినీల్ గారు దయచేసి అర్థం చేసుకోండి. వినీల్ గారు టాపిక్ డైరెక్ట్ అయిపోతుంది. టాపిక్ డైరెక్ట్ అయిపోతుంది. వినీల్ గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. కాసేపు ఆగండి, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. వినీల్ గారు మీరు మాట్లాడారు కదా, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి ప్లీజ్. ఎస్, మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడాలి, మీరు సీరియస్ అయ్యారు కదా, మాట్లాడొద్దన్నప్పుడు ఆయన ఆగారు కదా, మీరు కూడా ఆగాలి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. ఎస్, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఎస్, మ్యూట్ లోనే ఉన్నారండి, ఆవిడ మ్యూట్ లోనే ఉన్నారు. ఆవిడ మ్యూట్ లోనే ఉన్నారు సార్, మ్యూట్ లోనే ఉంది ఆవిడ. మీరు మాట్లాడండి, మ్యూట్ లోనే ఉన్నారు ఆవిడ. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శవాల మీద వచ్చిన పార్టీ అంటే, జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయినప్పుడు 660 మందిని చంపితే చంద్రబాబు నాయుడుతో పాటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఆశ్రమంలో ఉండి కనీసం చూడకపోతే, జగన్మోహన్ రెడ్డి ఆ తండ్రి కోసం చనిపోయినటువంటి కుటుంబాలను చూడబోయినటువంటి మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు సొంత మామను చంపి, ఆ చంపిన శవం మీద నడుచుకుంటూ వచ్చి పార్టీని లాక్కొని, చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ జెండాను, పార్టీలో ఉన్నటువంటి పార్టీ ఆఫీసును, పార్టీలో ఫండ్స్ ను, పార్టీలో కుటుంబాలను అందరినీ వాడుకొని కుటుంబాన్ని
ఎన్టీఆర్ కుటుంబం అంటే వేస్ట్ కుటుంబం అనేదిగా తయారు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తండ్రి లాంటి మామ మీద పట్ట పగులు నడిబజార్లో చెప్పులతో కొట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తండ్రి ఇద్దరు చనిపోతే వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికి కూడా నామోసి పడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం నమ్మి చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు అవకాశం అంటే 30 పార్టీలు ఒక పార్టీతో జీవితంలో ఎప్పుడు గెలుచడు కూడా. స్వయంగా అతనే ఓడిపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీలు కలుపుకున్నా కూడా ఆయనకు వచ్చింది 37%, 39% మాత్రమే. ఆయనకేమన్నా 50% ఓట్లు రాలే. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లలో 1% ఎక్కువ వచ్చినాయి. ఆ 3 పార్టీలు కలుపుకుంటే 54, సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చే 40%. సిగ్గుగా ఉండాలనిపించింది వాళ్ళకి మాట్లాడేటప్పుడు. ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని ఈవీఎంలు మేనేజ్ చేసుకొని ఉదయం నుండి మరుసటి రోజు వరకు కౌంటింగ్ ఎలక్షన్ జరుపుకున్నటువంటి ఈ చేతకాని దత్తమ్మలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే అట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మీసం ఉన్న మగాడు, దమ్మున్న మగాడు, ధైర్యం ఉన్న మగాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చబోసుకుంటాను. ఆయన చూసే ఒక్కరోజు కూడా ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే మరుసటి రోజు అంతా దెబ్బలు ఎత్తిపోతున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సమయం కిల్ అవుతుంది. మా అచ్చెన్నాయుడు గారు ఎందుకు అలా మాట్లాడారు?